నాన్న, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేను వినడానికి ఏం లేదమ్మా. నా మాట విని నీ ప్రేమను వదిలేస్తావో లేక ఈ ఇంటిని వదిలేస్తావో అంతా నీ ఇష్టం. అది కాదండి. నీకున్నవి రెండే దారులు. బుజ్జి, బుజ్జి, మనీష్, హలో మామ, ఒకసారి బైక్ ఇవ్వగలవా? ఇప్పుడే కావాలరా. అంటే పెళ్లి చేసుకుని 2 months అవుతుంది. థ్యాంక్స్ రా. అందుకే గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఒకసారి బైక్ ఇవ్వగలవా? అవునా, పర్లేదురా. ఏమైంది? ఓ ఓకే ఓకే. ఏ పర్లేదురా, చిల్. యా బాయ్. You are trying to call is currently busy. అదేరా, గుడికి వెళ్దాం అని చెప్పి ఒకసారి బండి ఇవ్వగలవా? ఓ పర్లేదురా, పర్లేదు, చిల్ చిల్. ఓకే బాయ్. ఓ ఇట్స్ ఓకే రా, పర్లేదు, బాయ్. ఏ మనీషా, ఈడొకడు. అంకుల్ గుడ్ మార్నింగ్. పొద్దునే లేచిపోయింది. ఎవరు? మీ ఆవిడ? నై నై, నీది పొద్దునే నిద్ర లేచింది. ఏమి స్పెషల్? हमारा शादी होके 2 महीना हो गया. అచ్చా, హ్యాపీ మంత్ వర్సరీ. थैंक यू. अंकल, हाँ बोलो. एक बार आपका गाड़ी देते क्या? गाड़ी चाहिए? हाँ. मेरी बीबी से पूछना है. बीवी है? ए अर्पित को. नहीं नको नको, వదిలే. ठीक है. अरे गब्बर सिंह, पानी ला रे. సారీ మూర్తి గారు, బైక్ దొరకలేదు. మూర్తి గారు, ఇప్పుడు ఏమైందని? ఆటోలో వెళ్దాం. దాని గురించి కాదు. మరి ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా? హ్మ్, కొంచెం టైం పడుతుందిలే, కోపం తగ్గాలి కదా. 2 months అవుతుంది మనీష్ మనకు పెళ్ళయి. 2 months సరిపోదా? మీ ఇంట్లో వాళ్ళకి కోపం ఎక్కువ, అంత తొందరగా తగ్గదు. ఆహా, మీ ఇంట్లో వాళ్ళు రోజు కాల్ చేస్తున్నారు మరి. మా వాళ్ళకి మొహమాట ఎక్కువలే. ఐ మిస్ దమ్ మనీష్. ఇదిగో, నువ్వు అలా అన్నావు అంటే నేను సరిగ్గా చూసుకోవట్లేదని డౌట్ వస్తుంది. వాళ్ళని కాదని ఇంట్లోంచి బయటకు వచ్చి మరీ చేసుకున్నాం పెళ్ళి. టైం పడుతుంది, అన్నీ సెట్ అవుతాయి. మూర్తి గారికి ఓపిక తక్కువే. సరేలే, ఇంతకెలా వెళ్దాం? ఆటో బుక్ చేశాను, వస్తాను, రెడీ అయిపో. ఏమ్మా రాధిక, ఎలా ఉన్నావు? బాగున్నాను పంతులు గారు, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా, దేవుడి సన్నిధిలో చక్కగా ఉన్నాను. అవును, ఇంతకీ మీ అమ్మా నాన్న ఫోన్ చేశారా అమ్మా? లేదండి. అవునా? ఇంకా మా నెంబర్స్ బ్లాక్లోనే ఉన్నాయి. మారతారమ్మా, అందరూ మారతారు, అన్నీ మారతాయి. గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణాలు చేయండి, అంతా సెట్ అయిపోతుంది. సరేనా అమ్మా? 108? వెళ్దామా? నేను ప్రసాదం కౌంటర్ దగ్గర ఉంటా, నువ్వు చేసి వచ్చేసాయి. మీ ఇంట్లో వాళ్ళు మారద్దా? మరి లేకపోతే ఏంటి? ఆయన పంతులా ఫిట్నెస్ ట్రైనరా? అన్ని చేయటం నా వల్ల కాదు. రావు గారు, మూర్తి గారు, పదండి. పొద్దున్న ఇప్పుడు 108 అంటే
అబ్బా మా ఇంట్లో వాళ్ళు మనసు మారాలి. మా ఇంట్లో వాళ్ళు మనసు మారాలి. హ్మ్? బాబాయ్ పద. ఏంటి మూర్తి గారు, ఇంకా మీ బాబాయ్ గురించి ఆలోచిస్తున్నావా? అలా చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయారేంటి? మీ మూర్తిస్కి పౌరుషం ఎక్కువే. హ్మ్? అదిగో హెన్స్ ప్రూవ్డ్. అబ్బా పద. సరే. కావాల్సినప్పుడు టైంకి ఒక్క ఆటో కనపడతాయి. రావు గారు, ఇక లాభం లేదు. బైక్ కొనాల్సిందే. అదే ప్లాన్లో ఉన్నా. కరిస్మా XMR. సర్లే, ఏదో ఒక ఆటో ఆపు. మా మావయ్య. మావయ్య ఆ, ఒక ఐడియా. మా మావయ్య వాళ్ళ ఇల్లు మన ఇంటికి వెళ్ళే దారిలోనే. ఖచ్చితంగా మనం డ్రాప్ చేస్తాడు. అవునా? హలో, మాది రావుస్ ఫ్యామిలీ. మీ మూర్తి వాళ్ళ కాదు. చూస్తూ ఉండు. హ్మ్. నేను గుడికి వచ్చినా మళ్ళీ చేస్తా. మావయ్య ఎలా ఉన్నావు? సరే. బాగున్నారా? నువ్వేంటి ఇక్కడ? దర్శనానికి వచ్చాను నా వైఫ్తో. నువ్వు కలవలేదు కదా? ఒక్క నిమిషం. రాధిక, హా, అరే అరే, మీ అత్త వెయిటింగ్ రా, బయటికి వెళ్ళాలి. ఒకసారి కలిసేసి అర్జెంట్గా వెళ్ళాలిరా. సరేనా? మళ్ళీ కలుస్తా. మరి దర్శనం. అవునవును. రావుస్ ఫ్యామిలీ చాలా డిఫరెంట్. మా వాళ్ళైనా బెటర్, చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. మీ ఫ్యామిలీ అయితే దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోయారు. సో రావుస్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇంతే అన్నమాట. ప్రాబ్లమ్స్ వస్తే ఎస్కేప్ అయిపోతారు. సర్లే, అక్కడ ఆటో ఉంది, పద. హ్మ్. పనికొండ వస్తావన్నా? భయ మీరు కొంచెం ముందు లేరా? Hey, happy 2-month anniversary, Raus. థ్యాంక్ యూ. మ్హూ. హాయ్ రావుస్, హ్యాపీ 2 months యానివర్సరీ. థ్యాంక్ యూ. ఏంటి విషెస్ అన్ని రావుకేనా? మూర్తికి లేవా? పెళ్ళైంది కాబట్టి మీరు కూడా రావే కదా. అలా ఎలా అవుతుంది? రాధికా రావు, రాధికా మూర్తి, రెండిట్లో ఏ పేరు బాగుంది? రాధికా మూర్తే బాగుంది. ఎగ్జాక్ట్లీ. హ్యాపీ 2nd month యానివర్సరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యానివర్సరీ అంటేనే 1 year తర్వాత అని అర్థం. మధ్యలో 1 month 2 month యానివర్సరీ ఏంటయ్యా? అయితే మంత్ వర్సరీ. ఇది బెటరు. అలాగే ఎవడి పని వాడు మూసుకొని చేసుకుంటే ఇంకా బెటరు. అయినా మీరేంటి ఇంత లేట్గా వచ్చారేంటి? గుడికి వెళ్ళాం సార్, సారీ. రేపు ఎలాగో వీకెండే కదా, అప్పుడు ప్లాన్ చేసుకోవాల్సింది. అంటే అది ఏంటి, ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? రేపు వాళ్ళ ఇంట్లో పార్టీ సార్. పార్టీయా? మరి నన్ను ఇన్వైట్ చేయలేదే? ఈవినింగ్ పిలుద్దాం అనుకున్నాం సార్, కానీ ఈలోపే చెప్పేశాడు. ఓకే సరే, టైం చెప్పండి, వచ్చేస్తాను. హా, ఓకే సార్. గెట్ బ్యాక్ టు వర్క్. ఓకే. రాధిక, హా, ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం. హా? మూర్తి గారు మీరు ఇంటికి వెళ్ళిపోండి. నేను సంజయ్తో బయటికి వెళ్ళి పార్టీ కావాల్సిన తీసుకొస్తాను. సరే, త్వరగా వచ్చే. మూర్తి గారు, హ్మ్? ఏమైంది? మ్హూ. ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా? మ్.
ఈరోజు గుళ్ళో చూసి చూడనట్టు వెళ్ళిపోయారు కదా. ఇంకా అదే పట్టుకుని ఉంటే ఎలా చెప్పు? మా మావయ్య చేసిన అవమానం కంటే మీ బాబాయ్ చేసిన చాలా బెటర్లే. కొంచెం టైం ఇవ్వు, అన్నీ సెట్ అవుతాయి. హ్యాపీ బర్త్డే. ఏ మనీష్ మనీష్ బా ఏ మనీష్ దర్వాజా కోల్. కంగ్రాచులేషన్స్. ఆ? మాకి చెప్పలేదు ఎందుకు? ఏం చెప్పలేదు? మొత్తం నాటక్ చేస్తుంది. తీకే తీకే. దేని గురించి మాట్లాడుతున్నారు? ఇదర్ దేకో. ఉమ్? మనీష్ 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 లే, నీకు చూపిస్తాను. లే, ఫాస్ట్ లే, రా, కమ్ ఫాస్ట్. ఏమైంది? బయట చూడు. ఏమో, మార్నింగ్ డోర్ తీసేసరికి ఇక్కడ ఉంది. ఎవరు పెట్టి వెళ్ళారు? మామ్ సింగ్, आपने देखा क्या? नहीं नहीं, तुम्हारा गाड़ी नहीं है क्या? అన్నా, ఈ బైక్ ఎవరు పెట్టారో చూసారా? లేదా? ఏమైనా తెలిసిందా? హృతిక్ రోషన్ లాంచ్ చేశాడు తెలుసా దీన్ని? సూపర్ బైక్ ఇది. లిక్విడ్ కూలెంట్ కూడా ఇచ్చారు. 6 గేర్స్, జుయ్యి అని వెళ్ళిపోవచ్చు. అదంతా సరే, ఇంతకెవరిచ్చుంటారంటావు? అదే తెలియట్లేదు. నాకెందుకో మా వాళ్ళే ఇచ్చారనిపిస్తుంది. హా, నిన్న బాబాయ్ మనల్ని గుళ్ళో చూశారు కదా, అప్పుడే ఆయన కళ్ళల్లో నేను బాధను చూశాను. మనిద్దరం కలిసి ఆటోలో వెళ్ళడం చూసుంటారు, మా ఇంట్లో చెప్పుంటారు. మా వాళ్ళు జాలిపడి గిఫ్ట్ ఇచ్చుంటారు. అంత లేదు. నేను కూడా గుళ్ళో మా మామయ్యని కలిసా కదా, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆయన గొంతులో నాకు బాధ కనిపించింది. ఆయన వెళ్ళి మా ఇంట్లో చెప్పుంటాడు, వెంటనే మా ఇంట్లో కొనేశారు. ఏంటి మరి? లేకపోతే మీ వాళ్ళైతే ఖచ్చితంగా కాదు, మా వాళ్ళే ఇచ్చుంటారు. అంత లేదు, ఖచ్చితంగా మా వాళ్ళే ఉంటారు. లేదు, మా వాళ్ళు. నేను చెప్తున్నా కదా మా వాళ్ళని. అవునా? సరే అయితే, ఇంతకీ ఇద్దరు ఫ్యామిలీస్ లో ఎవరిచ్చారంటావు? ఏమో. Click on the link in the description below and check out the new Hero Charisma XMR and start booking. చెయ్యి బాగా నొప్పి ఉంది డాక్టర్. అవునా? ఎక్కడ? ఇక్కడ నుంచి ఇదంతా నొప్పిగా ఉంది డాక్టర్. ఓ, చెయ్యి ఇవ్వండి. అబ్బా నొప్పిగా ఉందా? అబ్బా ఇక్కడ. ఇదేదో బాగుంది, పిల్లలకి ఆడుకొని ఇస్తారు డాక్టర్. ఇది ఆడుకునేది కాదు, పట్టు. అబ్బా నొప్పుందా? నొప్పుందా? నీ దగ్గరకు వచ్చాను డాక్టర్, మళ్ళీ దాని మీద కొడతారేంటి?